బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి వెళుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్ఎఫ్ఐ ఎస్వి యూనివర్సిటీ నాయకుడు వినోద్లను మోహన్ బాబు గూండాలు కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. కలెక్టర్ కార్యాలయం వద్ద మోహన్ బాబు అనుచరులు 30 మంది వాహనాల్లో వచ్చి అమానుషంగా వీరిపై దాడికి పాల్పడమే కాకుండా తమ వాహనాల్లో వారిని ఎక్కించుకుని తీసుకెళ్లారు. కిడ్నాప్ విషయాన్ని సిపిఎం నేత కందరపు మురళి, ఎస్పీ సుబ్బరాయుడు, ఏఎస్పీ రవి మనోహర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థి నాయకులకు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మోహన్ బాబును సిపిఎం నేత కందరపు మురళి హెచ్చరించారు. యూనివర్సిటీలో తప్పులు సరిదిద్దుకోమంటే దాడికి పాల్పడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కందరపు మురళి విజ్ఞప్తి చేశారు. విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ మీద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా కలెక్టరేట్ వద్ద ఆందోళన సిద్ధమవుతున్న తరుణంలో ధర్నాకు వస్తున్న విద్యార్థి నాయకుల మధ్యలో మోహన్ బాబు అనుచరులు దౌర్జన్యం చేసి ఆపేసి కిడ్నాప్ చేయడం కూడా చాలా దురదృష్టకరం. విద్యార్థుల సమస్యలు ప్రశ్నిస్తే ఈరోజు విద్యార్థి నాయకులు కిడ్నాప్ చేసి వాళ్ళు హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ బాబు గారు ఇప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఈ రోజు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మిగలేదు. రాబో రోజుల్లో విద్యార్థులకు అండగా ఉంటాం. మోహన్ బాబు జరుగుతున్న అరాచకాలని, మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీని ఖచ్చితంగా విద్యార్థి సంఘాలతో కలుపుకొట్టుగా పోరాటం చేస్తాం, బయటకు తీస్తాం, మీ అంతు తేలుస్తామని కూడా ఈ రోజు మోహన్ బాబు గారిని హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఎస్పీ గారు స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ తో పాటు మరొక విద్యార్థిని కిడ్నాప్ చేశారు. వారిని వెంటనే విడుదల చేసేంత వరకు కూడా ఎస్పీ గారు తక్షణమే చర్యలు చేపట్టాలి. విద్యార్థులు వారి తండ్రిదండ్రుల విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి విద్యార్థి నాయకులుగా ఉన్న అక్బరు, వినోద్ అనేక మంది విద్యార్థులు ధర్నాకి వెళుతున్న సమయంలో మోహన్ బాబు చేత ప్రేరేపించబడినటువంటి కొందరు గూండాలు, వారి అనుచరులు 4-5 వెహికల్స్ లో 25 నుంచి 30 మంది మూకుమ్మడిగా వచ్చి ఈ విద్యార్థుల మీద పడి అక్బర్ ని, వినోద్ ను అత్యంత దారుణంగా అమానుషంగా కొట్టారు. విద్యార్థులందరూ చూస్తూ ఉండగానే వారి సమక్షంలో వీళ్ళని వాహనాల్లోకి ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియదు. దౌర్జన్యం చేసిన విషయాన్ని, కిడ్నాప్ చేసిన విషయాలన్నింటినీ కూడా ఎస్పీ సుబ్బరాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాము. ఏఎస్పీ రవి మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎస్పీ గారు వెంటనే స్పందించారు. సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్ఎఫ్ఐ ఎస్వి యూనివర్సిటీ నాయకుడు వినోద్లను మోహన్ బాబు గూండాలు కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. కలెక్టర్ కార్యాలయం వద్ద మోహన్ బాబు అనుచరులు 30 మంది వాహనాల్లో వచ్చి అమానుషంగా వీరిపై దాడికి పాల్పడమే కాకుండా తమ వాహనాల్లో వారిని ఎక్కించుకుని తీసుకెళ్లారు. కిడ్నాప్ విషయాన్ని సిపిఎం నేత కందరపు మురళి, ఎస్పీ సుబ్బరాయుడు, ఏఎస్పీ రవి మనోహర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థి నాయకులకు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మోహన్ బాబును సిపిఎం నేత కందరపు మురళి హెచ్చరించారు. యూనివర్సిటీలో తప్పులు సరిదిద్దుకోమంటే దాడికి పాల్పడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కందరపు మురళి విజ్ఞప్తి చేశారు. విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.